ఏం మాట్లాడు అంటే ఇవాళ చూస్తే ఇవో రాజీనామా లేక ఇంత దిగజారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి దీని పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం సృష్టించారు. అవును కదా, అది కాబట్టి అది ఓకేనా. అతను ఏమిస్తాడు అవగాహన ఉండి మాట్లాడితే ఈవీఎంలు భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే నెండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీయా ఇంకోటి అనేది కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఏం మాట్లాడతారు తెలియని మనుషులు. వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు ఈ మాట్లాడరు. వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది. ఎందుకంటే ఆయన వ్యవస్థ సంగతి తెలీదు, ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడారు. ఎవరు క్వశ్చన్ ఉంటుందండి, మా క్వశ్చన్ అందరూ వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. ఏం మాట్లాడతారు ఇంకేంటి అంతేనా? ఓకేనా? జాయిన్ పార్టీ. థ్యాంక్ యూ. ఓటింగ్ పర్సెంటేజ్ పెరగని చెప్పాను కదా. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనకి ఎవరైనా ఒక సాయం చేస్తారు, ఆయన ఏమైనా ఆశీర్దిస్తాం. నిండా 100 ఏళ్ళు చల్లకుండా బాబు నాకు ఈ సాయం చేసావు, నా ఆత్మగౌరవాన్ని కాపాడావు, నాకు గౌరవాన్ని తీసుకొచ్చావు, నా బిడ్డని రక్షించావు అన్నప్పుడు ఏమైనా ఆశిస్తారు? చూపెట్టారు. అది ఆ విధంగా చూస్తున్నాం. ఒక్క విషయం, మా అమ్మ ఎందుకు కక్ష ఉంటుంది? మా అమ్మ దేని కూడా చంద్రబాబు మాట్లాడిన మాయ మాటలుగా మా మీద కక్ష ఉంటుంది. మాటలు వచ్చి మనకి తిండి పెట్టు, మాటలు వచ్చి మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచు, మన మాటలు వచ్చి మన తాలూగా దైనందిన జీవితంలో వచ్చి డే టు డే యాక్టివిటీలో మనకు తెలివేషన్ ఇవ్వవు, మాటలు చదువు చెప్పవు, మాటలు ఆరోగ్యాన్ని ఇవ్వవు, పంటలు పండించు కదా. చంద్రబాబు మాటలు పడతాడు కాబట్టి నమ్మలేదు చంద్రబాబు. మళ్ళీ సేమ్ రిపీట్. అందుకే నేను అనుకునేవాడిని 175 అన్న ఇట్లా మా లీడరు 151 ఉన్నాయి కదా, 151 వస్తాయి కదా, 178 అని. 175 ఇంకా ఆయనకి ఈ బృందాల పాస్ తెలుసు మా లీడర్కి, అందుకే 175 అన్నాడు. ఇంత పెద్ద ఎత్తున ముందే ఊహించాడు. అది ప్రతిపక్షం ఉండదని కూడా పొరపాటు. ఇవాళ ఓడిపోయినట్లో ప్రతిపక్షం ఉండదుగా. ఇవాళ 32 మంది ఇచ్చిన ఎంపీ స్థానానికి 32 మంది అభ్యర్థులు కాదు కదా, ప్రతిపక్షం కాదు కదా. అయినా పోటీయే. పోటీ అనేది నిలబడినప్పుడు అలాగే ఉంటుంది. అలాగే 32 మంది చేశారు కదా. అందులో మళ్ళీ మనమే అంటాం కదా, ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఇవే అంటాం కదా. అలాగే నెక్స్ట్ టైం కూడా అంతే సేమ్. మెజారిటీ కాదు ఇక్కడ, గెలిపే.
గతంలో వారికి 4,000లో డిఫరెన్స్ అన్నారు, అంతకంటే ఎక్కువ వస్తాయి. థ్యాంక్ తట్టుకోలేక కడుపు మంట. ఏమని ఓడిపోతున్నారని ఎవరు చేస్తారు? ఇప్పుడు జరిగిన ఘటనలో తెలుగుదేశం వాళ్ళు జరిగేవా, పల్నాడులోను వైసీపీ వాళ్ళు జరిగా. ఒక్క పిలిపిస్తే క్లోజ్, కానీ మేము సమయం పాటించమని చెప్పాను అంతగా. మా టార్గెట్ రేపు గవర్నమెంట్ వచ్చి అవ్వాలి, ప్రభుత్వం అవ్వాలి, ప్రజల మా సామాజిక బాధ్యత మేము నిర్వర్తించాలి. సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా మా బాధ్యత నిర్వర్తించాలని మా టార్గెట్. గట్టిగా చెప్తుంటే బల్బు జూన్ 4 తెలుస్తుంది సాయంత్రం కల్లా. అలా మేము ఉదయం ఒక సోదరుడు నీలాంటి సోదరుడే ఫోన్ చేశాడు, అన్నాడు, ఒరే బాబు ఇలా చెప్పికిరా, చాలా మంది పాపం ఇది కొంతమంది ఈ వ్యసపరులు ఉంటారు, ఈ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు వాళ్ళ ఫ్యామిలీలు కుదిరైపోతాయి, వాళ్ళ కుటుంబాలు పోతాయి, లేనిపోయిన అయిపోకండి అని చెప్పాను. లేనిపోయిన అయిపోకండి, దెబ్బతినేస్తారు, కుటుంబాలు పోతాయి అని. అందుకే చెప్తున్నాను, ఆ కుటుంబాలు పోతాయి, నష్టపోతాయి అని చెప్పాను. ఎంత కడతారో ఎంత జోతం, అలాంటి జోత పక్కన ఉన్న వాళ్ళకి వచ్చి ఇది అవుతుంది. కొందరు ఏం చేస్తారు, అయిపోయిస్తారు, వీళ్ళు అటు నుంచి చేస్తారు. అలాంటివి కూడా తెలుగుదేశం పార్టీ చేయటర్స్ పోయిందని ఇది వేసి ఇవన్నీ ఇదే. అది తెలుసు కదా, వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వచ్చిన లాభమే కదా.